ముందు అన్నం తినేసి తర్వాత ఆడుతున్నా. అది ఏ అమ్మరా కర్మ. తెలీదు, అన్నం తినాలంటే ఆయన్నే పెట్టాలి, పాట పాడాలి. మరేది ఆయమ్మ? ముందు అన్నం తినమ్మా, ఆయమ్మ వస్తుంది. పాపకి అన్నం పెట్టరా. ఓ ఇదిగో నా బంగారు తల్లి, తినమ్మా. వద్దు, ఆయమ్మ వస్తేనే అన్నము తింటాను. వస్తుందమ్మా, వస్తుంది. ఒకటే ఒక ముద్ద తిన ఆయమ్మ వచ్చేస్తుంది. ఒరే జోసఫ్, నువ్వు కొడితే బాగా తినదురా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. పోరా, నువ్వు తినిపిస్తున్నా. నా బంగారు, నా తల్లి కాదు ఒక ముద్ద. కృష్ణయ్య, నువ్వు కళ్ళు మూసుకో, పాప అన్నం తినేస్తుంది. తిందా 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 తిందా. బండమున్నా కొడుక, చిన్నపిల్లలు బతిమాలాలు కానీ గతిమాచి తింటారా? ఏడోకమ్మా, నువ్వేడో. మామయ్యని కొట్టేశానుగా, కొట్టేశానుగా. తినమ్మా. అబ్బా, ఎన్ని బిస్కెట్లు, బిస్కెట్లు తినమ్మా. అబ్బా, ఎన్ని డబ్బులు. తిను, నీకే అను తిను. మరేం కావాలమ్మా? అన్నం తినమ్మా, తినమ్మా. మనోహరరావు గారి భార్య చనిపోయిన తర్వాత వారి పాపకు నేను ఆయాగా చేరాను. ఆయాగా చేరి తల్లిగా మారావన్నమాట. మీరేదో మాట్లాడుతున్నారు. నా అభిప్రాయం. నీ అభిప్రాయం మాకు అక్కర్లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. మనోహరరావు గారు తన భార్య చనిపోయిన తర్వాత రాత్రికి ఒక అమ్మాయి చొప్పున తన గదికి తీసుకొస్తుండేవారు. అవునండి. వాళ్ళకు చాలా డబ్బిస్తుండేవాడు. అవునండి. నిన్నెప్పుడైనా పిలిచాడు ఆయన గదిలో? మీరు ఏదో ఏదో అడుగుతున్నారు. నాకు తెలుసు, పాప తప్ప నాకెవరితోటి పని లేదు. రాత్రి బవళ్ళు పాపను చూసుకోవటమే నా పని. పాప కోసమే నేను అక్కడ ఉంటున్నాను. అడిగిన దానికి బదులు చెప్పు. నీకు పెళ్ళయిందా? అయితే ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పట్టేశాను సార్, పట్టేశాను. మనోహరరావు గారికి భార్య లేదు, అందుకని. కరెక్ట్ సార్, నా కథ కాసేపు వదిలేయండి. పాప సంగతి ఆలోచించండి. ఆ సంగతి నువ్వే చెప్పాలి. అది నీకే తెలుసు. వయసులో ఉన్నావు, పెళ్లి కాలేదు. మనోహరరావు భాగ్యవంతుడు. ఆయన గదిలోకి రోజు ఒక ఆడది వస్తూ ఉండేది. ఆయన నిన్నెప్పుడూ కోరలేదు. నీకు అసూయ. భార్యగా స్థానాన్ని పొందలేకపోయినా భాగ్యాన్ని వదులుకోలేకపోయావు. అందుకే మీ అమ్మకు సుస్థిగా ఉందని అబద్ధం చెప్పి అర్ధరాత్రిలో పసిపాపను వదిలి దొంగలతో చేతులు కలిపి ఇన్ని హత్యలు, ఇంత దోపిడీ చేయించావు. ఏమిటండి మీరు అనేది? ఏ అర్థం అవడం లేదా? నీ అసూయ, అత్యాశ ఎంత దూరం పోయిందంటే అన్యం పుణ్యవర్గని పసిపాపను కూడా చంపించావు. చెప్పు. కుక్క దగ్గర నుంచి శవాలన్నీ బంగళాలోనే ఉన్నాయి. పాపనేం చేశావు? చంపించి ఎక్కడ పారాయించావు? అయ్యా, అనకండి, ఆ మాట మాత్రం అనకండి. నేను వెళ్ళాను, కల్లో కూడా అనుకోలేదు. నోర్మోయ్, అనుకోకుండానే చంపించావా? ఏమన్నారు? నేను నా పాపం చంపించానా? ఇన్స్పెక్టర్ గారు, అనకండి, ఇంకోసారి ఆ మాట అనకండి. ఏమిటి దబాయిస్తున్నావు? దేవుడు నేను దబాయిస్తాను. నీకు పాప అంటే తెలుసా? తల్లి అంటే తెలుసా? అసలు ఆడదంటే తెలుసా? తెలీదు. తెలిసిన కూని కోర్లు, దొంగలు, దగులుబాజీలే మీకు తెలిసింది. నా పాప మీకు తెలీదు. నా పాపం మీకు తెలీదు. నా పాపం నేను చంపడమా? ఇన్స్పెక్టర్, నేను కాదు కదా. ఎంతటి పచ్చి కూని కోరైనా ఆ పసి కందుని చంపలేడండి. బ్రతికే ఉందంటావు? ఉందండి, బ్రతికి ఉంది. ఎక్కడుందో, ఎలా ఉందో. నీ నాటకం ఇప్పుడు బయటపడింది. దొంగలతో సంబంధం లేకపోతే పాప బతికే ఉందని ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలను? 555 తోసే లాకప్లో. ఇంకా కాసేపు పాప ఇలాగే నిద్రపోతే మర్చిపోతుందిరా. ఆయమనేగా. గట్టిగా అనకరా, వింటుంది. ఆ మాట ఎత్తటానికే ఎంత భయపడి చస్తున్నామే. పాప నిద్ర లేచి నిజంగా ఆయమని అడిగిందనుకో, ఏం చేస్తాం?
అడగదా అడిగితే ఎట్లా అడుగుతుందరా? నిద్ర లేవగానే ఆకలి ఆవులు ఆవులమంటూ ఉంటుంది. అడిగితే అన్నం అడుగుతుంది, తింటుంది. ఒరే తినకపోతే కిష్టయ్య అదే ఆలోచిస్తున్నాడు. నేను ఆలోచించేది అది కాదురా, పాపను ఎలా పెంచాలి, ఏం చెయ్యాలి అని. దానికి ఆలోచన ఏముందరా? మనలాగే ఇక్కడే ఉంటుంది, ఇలాగే పెరుగుతుంది. చిచి, పాపను బాగా పెంచి చదివించి డాక్టర్ని చేయాలి. చిచి, డాక్టర్ మనకెందుకురా, లాయర్ని చేద్దాం. ఇప్పుడేం చేద్దాం? ఇక లాభం లేదు. పాప మనతో ఉండాలంటే ఆయమ్మను తెచ్చి తీరాలి. ఆయమ్మ ఏంటి, అల్లానైనా తీసుకొస్తా. నువ్వు వెళ్తే అల్లానే తీసుకొస్తావు, ఆయమ్మ రాదు. నువ్వు నే వెళ్తావు. నువ్వు వెళ్తే ఆయమ్మ రాదు, ఇంకే అమ్మనో తీసుకొస్తా. కాదు, ఆయమ్మనే తీసుకొస్తాను. పాప చేత అన్నం తినిపిస్తాను. జోసెఫ్, ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఒక్క పని కోసం ఇలా పోటీ పడ్డారా? బతిమాలాల్సి వచ్చింది. ఇప్పుడు నేనంటే నేనని దూకుతున్నారే. ఇదంతా ఎవరి మహిమ? పాప మహిమ. సరే, మీరిక్కడే ఉండి పాపను జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళి ఆయమ్మను తీసుకొస్తాను. అబ్బాబాబాబాబా, ఏమిటయా సమయాలు అలా బరికేస్తున్నావు? శాస్త్రి, నా తల బొరుక్కుంటా పీక్కుంటా, మధ్య నీకెందుకయ్యా? నువ్వు బరికింది నీ తల కాదయ్యా మహానుభా, నా తల. నీ తల? మరి నా తల ఏమైంది? నా మతి మండ, నా తలకాయ నా మెడకాయ మీద కాకించి ఎక్కడ ఉంటుందయ్యా? మరి మెడ ఎక్కడుందో చూసుకో. ఎక్కడో దగ్గర ఉంటుంది కానీ చూడు, ఇక్కడ కలికాలం బాగా మండిపోతోంది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడ ఈ పేపర్లో. ఏమిటి విశేషాలు? విను. ఘోర హత్యాకాండ. ఇంట్లో పని చేస్తున్నటువంటి ఆయమ్మ దోపిడిగాండ్రతో చేతులు కలిపి యజమానిని హత్య చేసిన వైనము. 5 ఏళ్ల పాప ఆచూకీ తెలియడము లేదు. విన్నావా? ఇది కలికాలం అంటావా కాదంటావా? కాదు కాదు, పోయే కాలం, వినాశకాలం. ఇంకా విను. ఇదో ఆయమ్మ బ్రాహ్మలమ్మాయట. శివ 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 శివ, పొద్దున్నే ఎటువంటి వార్త వినిపించేవయ్యా? ఏ కైలాసవాస గరళ గంట, ఏమిటయ్యా నీ లీల? ఎందుకయ్యా బ్రాహ్మణ్యాన్ని ఇలా మంట కలుపుతున్నావు? నీ కంట శోష గాని ఇంకా బ్రాహ్మణ్యం ఎక్కడుందయ్యా? పోయింది, ఎప్పుడో పోయింది. అయ్యా నమస్కారం. గాని ఎక్కడికి పోయిందండి బ్రాహ్మణ్యం? ఎక్కడుందయ్యా బ్రాహ్మణ్యం? ఉండాల్సిన చోట తప్పకుండా ఉంది. ఏది ఉంటే మరి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి ఇంతటి దురంతం, ఇంతటి స్వామిద్రోహం చేస్తుందా? పాప భేటి అసలు ఉందా అని? ఉందా అని? ఎవరో ఏదో చేశారని మీరు బ్రాహ్మణ్యాన్ని అడుగంట నరికి పారేస్తే నేను చచ్చిన ఒప్పుకోను. ఓహో, బ్రాహ్మణ్య రక్షణకేదో కంకణం కట్టుకున్న వాళ్ళే మాట్లాడుతున్నావు. మరి ఈ అమ్మాయి చేసిన దానికి ఏమంటావయ్యా? బ్రాహ్మణుల అమ్మాయి కాదు. ఏడ్చినట్టుంది. అబ్బాయి, నువ్వు నాతో వాదించకు. ఎందుకని? ఎందుకంటే ఈ విషయం నీకంటే నాకు బాగా తెలుసు కాబట్టి. ఆ అమ్మాయి పుట్టు పూర్వోత్తరాలన్నీ నాకు బాగా తెలుసయ్యా. గట్టిగా అనకయ్యా, పోలీసులు వినేరు. శాస్త్రి, ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? మన రంగనాథ స్వామి వీధిలో ఉన్నారే, ఎవరు? ఘనాపాఠి కాలభైరవుల నీలకంఠ శాస్త్రుల వారు. వారి కూతురు. పార్వతమ్మ కూతురా? ఏం అన్యాయ కాలం వచ్చిందయ్యా? ఆ వంశం ఎవరున్నారు? అంతా పోయారు. ఇదిగో ఈ అమ్మాయి గౌరీ, ఆవిడ తల్లి మిగిలారు. ఆ తల్లి ఏమో గుడ్డిది. బ్రతుకు తెరువు కోసం ఈ అమ్మాయి మనోహర్ రావు గారనే జమీందారు గారింట్లో ఆయాగా పనిచేస్తూ ఉండేది. పోతే గణపతి అని ఈ పిల్లకి మేనమామ ఒకడు ఉండేవాడు. ఎవడు? మనతో చదువుకున్నాడే గనిగాడు, వాడేనా? వాడే. వాడేమో ఎప్పుడో చిన్నప్పుడు ఇంట్లోంచి చెప్పకుండా పారిపోయాడు. ఇంతవరకు పత్తా లేడు. ఇక పోతే ఆ ఇంటికి నా అనే దిక్కు నర పురుగు లేదు. అమ్మా, ఇక్కడ పార్వతమ్మ గౌరీ అని తల్లి కూతుళ్ళు. ఉన్నారయ్యా, అదిగో.
అక్కయ్య ఎవరు ఎవరు బాబు? నేనేనక్కయ్య, గణపతిని. ఎవరు? గణపతి. తమ్ముడు వస్తున్నా. గణపతి ఎక్కడున్నావురా? ఎక్కడ? అక్కయ్య. తమ్ముడు తమ్ముడు ఎన్నాళ్ళకి వచ్చావురా? ఎన్నాళ్ళు ఎక్కడున్నావురా? తమ్ముడు చూసావా నన్ను? నీ బావగారు పోయారు, కళ్ళు పోయాయి. ఆఖరికి ఆ దేవుడి కన్న కూతుర్ని అపనిందల పాలు చేశాడ్రా. కూనేకేసంటగా. అంతా విన్నాను. ఊరుకో. ఎలా ఊరుకోమంటావు తమ్ముడు? ఇంత అపనిందని తినబడ్డ తర్వాత ఎలా బ్రతకమంటావురా? గౌరిని తీసుకువెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేశారు. ఏడో కక్కయ్య, ఏడో. నేను వచ్చేసానుగా, అంతా చూసుకుంటాను. ముందు మనం వెళ్ళి గౌరీని జామీన్ మీద తీసుకువద్దాం. పదక్కయ్య, పద.